ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న పేజెస్. ఈరోజైతే మా పెళ్లి రోజు కదా, సో లేవగానే ఫస్ట్ అయితే నా లైఫ్లో ఏదైనా అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా జరిగినా వెంటనే నేను వెళ్ళే టెంపుల్ అయితే మా కృష్ణ టెంపుల్ అండి. కంపల్సరీగా నేను ఎక్కడికైతే వెళ్తాను. చాలా చిన్న గుడి కానీ చాలా అటాచ్మెంట్ ఎక్కువ నాకు. సో ముందైతే మేమైతే కృష్ణ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాము. సరదాగా ఇంటికి వస్తుంటే ఇలా కొంచెం షూట్ చేశాను అనమాట, మా హస్బెండ్కి తెలియకుండా. ఆయనకి ఎక్కువ ఇలాంటివి ఇష్టం ఉండదు, కానీ నాకైతే చాలా ఇష్టం ఇలాంటి వీడియోస్, ఫొటోస్, మంచి మెమరీస్ ఉంటాయి కదా అని చెప్పి. ఇంక ఇంటికి రాగానే నార్మల్గా పెళ్లి రోజైనా లేదంటే బర్త్డేస్ అయినా సేమియా కామనే కదా. సో ఇక్కడైతే సేమియా చేశారు మా మమ్మీ. ఇంకా టిఫిన్ లంచ్ అన్నీ కంప్లీట్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యాక మా హస్బెండ్ ఏంటంటే స్టూడియోకి వెళ్ళామండి. నాకేంటంటే ప్రతి ఇయర్ పిక్ తీసుకోవాలని చెప్పి ఫస్ట్ నుంచి అనుకున్నాను. సో ఎవ్రీ ఇయర్ అయితే మేము పిక్స్ తీసుకుంటాము. సో స్టూడియోకి వెళ్ళి మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇదైతే మా ఫస్ట్ యానివర్సరీ పిక్, అంటే మోస్ట్ మెమరబుల్ పిక్ చెప్పాలంటే. ఎందుకంటే శ్రీతన పుట్టిన జస్ట్ 1 మంత్ అయ్యింది. మేము అప్పుడైతే స్టూడియోకి వెళ్ళలేదు, ఇంట్లో నార్మల్గా పిక్ తీసుకుంటే నేను దాన్ని ఏంటంటే ఇలా స్టూడియో వాళ్ళకి ఇచ్చి కొంచెం 1 ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి రాయించానండి. మనం ఎవ్రీ ఇయర్ ఇలా పిక్ తీసుకుని అది ఎన్నో యానివర్సరీ అని చెప్పి ఇలా మెన్షన్ చేసి రాసుకోవడం వల్ల ఏంటంటే మనకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనలో చేంజెస్, ఎవ్రీ ఇయర్ ఒకేలా ఉండం కాబట్టి భలే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇదైతే మా 2nd యానివర్సరీ పిక్. మా 3rd యానివర్సరీకి అయితే ఫస్ట్ వేవ్ కరోనా. సో ఇంకా ఫుల్ లాక్డౌన్ కదా. మార్నింగ్ మనకేంటంటే గ్రాసరీ ఐటమ్స్కి తప్ప ఇంకా దేనికి అలాట్మెంట్ లేదు. సో మేము ఆ టైంలో రైతు బజార్కి వెళ్ళి తిరిగి వస్తుంటే స్టూడియో ఓపెన్ చేసి ఉంది. అరే బాబు భలే అనిపించింది నాకు. అమ్మయ్య వెళ్ళి ఒక పిక్ తీసేసుకుందామని చెప్పి వెజిటేబుల్స్ అన్నీ అక్కడ పెట్టేసి మరి పిక్ తీసుకున్నాము. ఇంకా మా 4th యానివర్సరీకి అయితే మాకు కరోనా పాజిటివ్, మా హస్బెండ్కి నాకు ఇద్దరికి కరోనా పాజిటివ్. నేను 2nd ప్రెగ్నెన్సీలో కూడా ఉన్నాను. నాకు 8th మంత్. క్వారంటైన్లోంచి బయటకు వచ్చిన వెంటనే నా సీమంతం సెక్షన్ పెట్టుకున్నాం అన్నమాట. నాకు అది ఒక డ్రీమ్ ఉండిపోయింది అన్నమాట, సీమంతం చేసుకోవాలి అని చెప్పి. మా హస్బెండ్ నాకు పెళ్ళాక ఇచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ అండ్ గిఫ్ట్ ఏంటంటే నా సీమంతం ఫంక్షనే. సేమ్ అప్పుడు కూడా లాక్డౌన్ కదా, ఎవరిని పిలవడానికి కూడా అవ్వలేదు. ఏంటంటే నా కోరిక తీర్చడం కోసం అలా డెకరేషన్ చేసుకుని మేమైతే సరదాగా పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇదైతే ఈరోజు పిక్కే, మా 5th యానివర్సరీ పిక్. మా 1st యానివర్సరీకి 5th యానివర్సరీ పిక్కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇలాంటి డిఫరెన్సెస్ భలే అనిపిస్తాయి మనం చూస్తుంటే, అంటే కంపేర్ చేసుకుంటూ ఉంటే. ఇలాంటివి ఏంటంటే చాలా చిన్న చిన్న విషయాలే, కానీ కొంచెం ఆఫ్టర్ ఒక 10 ఇయర్స్, ఒక 25 ఇయర్స్ తర్వాత చూసుకుంటే మాత్రం ఎంత మోస్ట్ మెమరబుల్ ఏంటంటే ఇలాంటి పిక్సే. ఇంకా మా ఫ్యామిలీ అందరం కలిసి మేము ఈవినింగ్ అయితే రుషికొండ బీచ్కి వెళ్ళామండి. మాకు బాగా ఇష్టం బీచ్ అంటే. ఇంకా నెక్స్ట్ బోటింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాము. ఇంక ఈ చల్లగాలికి ఏంటంటే పిల్లలిద్దరూ పడుకుని పోయారు అన్నమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి ఫుల్గా మంచి స్లీపింగ్ మోడ్లో ఉన్నారు ఇద్దరును. రితనైతే ఎంత లేపినా కూడా లేవట్లేదు. వాళ్ళ డాడీ పిలిచినా అస్సలు పలకడం లేదు కూడా, అంటే ఇంకా మంచి నిద్రలోనే ఉన్నారు వాళ్ళు. శ్రేయాంష్ అయితే అస్సలు కదలడం లేదు, ఎంత డీప్ స్లీప్లో ఉన్నాడు. ఇంక ఇప్పుడు రుషికొండ బీచ్ కూడా ఏంటంటే బాగా బిజీ అయిపోద్ది, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు నార్మల్గా అందరూ బీచ్లోనే ఉంటారు ఈవినింగ్స్ అయితే కంపల్సరీగా. ఇక్కడైతే ఆల్రెడీ చూసారు కదా, స్టార్ట్ అయిపోయింది సమ్మర్ వెకేషన్ అంతా ఇక్కడ మా బీచ్లోని. బీచ్కి ఏంటంటే సన్సెట్ అవ్వకముందే వస్తే చూడడానికి అయితే చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మా శ్రేయాంష్ బాబుకి అయితే ఇప్పుడు మెలకు వచ్చింది. ఆడు ఇంకా కొంచెం నిద్రలో ఉన్నాడు కానీ అలానే చూస్తున్నాడు. ఇంకా బోటింగ్ ఆల్రెడీ అప్పటికే మేము వెళ్ళేసరికి క్లోజ్ చేస్తారంట, 4 o'clockకి లాస్ట్ అని చెప్పేసి అన్నారన్నమాట. కానీ నాకు ఏంటంటే బోటింగ్ అంటే చాలా చాలా ఇష్టం. సో అక్కడ మళ్ళీ తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ పంపించారు. శ్రీతన అయితే ఫస్ట్ టైం బోటింగ్ చేస్తుంది. శ్రీతన ఇప్పటివరకు ఎప్పుడు బోటింగ్ చేయలేదు అసలు. నాకైతే చాలా ఇష్టం, నేను ఎక్కువ చేస్తూ ఉంటాను వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా. ఇంకా శ్రీతనాన్ని ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను. ఇక్కడ బాబుని కూడా ఇవ్వడానికి ఎవరూ లేదన్నమాట. సో శ్రేయాంశం కూడా నేనైతే తీసుకెళ్ళిపోతున్నాను. నాకు భయం ఏమి ఉండదు, అంటే కళ్ళు తిరగడం, భయపడడం అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళు ఏంటన్నారంటే మీకు భయం లేకపోతే పట్టుకోవచ్చు అంటే ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి అంటే నేనైతే శ్రేయాంశం కూడా తీసుకెళ్తున్నాను. ఇంకా శ్రీతన
ఎక్స్ప్రెషన్స్ చూడాలి. అమ్మో శ్వేతనకు చాలా భయం ఇలాంటివన్నీ. కొంచెం మూవ్ అవ్వగానే ఇంకా చూడండి మా హస్బెండ్ నేనైతే ఫుల్ ఆఫ్ స్మైల్ మాట. ఎందుకంటే నువ్వు నాకు నచ్చే బ్రహ్మానందం సీన్ ఉంటుంది కదా, సేమ్ రిపీట్ అయిందన్నమాట. ఆపండ్రోయ్ బాబోయ్ అన్నట్టు ఎంత గట్టిగా అరిచిందంటే ఆపండి ఆపండి నాకు భయం వేస్తుందని చెప్పి మా హస్బెండ్ నేనైతే ఫుల్గా ఎంత నవ్వుకున్నామో. మేము యాక్చువల్గా ఫుల్గా వీడియో తీయలేదు, ఎందుకంటే లోపలికి వెళ్ళేసరికి అప్ అండ్ డౌన్స్ వల్ల కొంచెం పిల్లలతో కష్టమైపోద్దని చెప్పి జస్ట్ ఎంట్రన్స్లో తీసామన్నమాట. మా అమ్మాయి ఎంట్రన్స్లోనే ఈ రేంజ్లో అరిచిందంటే ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళేసరికి ఏ రేంజ్లో అరిచిందో చూడండి. కానీ వ్యూ అయితే ఎక్సలెంట్గా అనిపించింది, ఎంత బాగుంటుందో. ఇంకా శ్రీతన ఏడ్చేసరికి ఆటోమేటిక్గా శ్రేయాంష్ ఏడుస్తాడు. శ్రీతన ఏడిస్తే చాలు ఇక్కడ శ్రేయాంష్ కూడా స్టార్ట్ చేసాడనమాట. శ్రీతన చూసారా, అది ఫుల్గా ఏమి ఆడవట్లేదు కానీ భయంతో అరుస్తుంది, అమ్మ ఆపండి ఆపండి అని చెప్పి. మేము ఎంత నవ్వుకున్నామో అసలు. ఇంకా శ్రీతన ఎక్స్ప్రెషన్స్ అయితే చూడాలి. అయ్యో బాబురే ఎంత నవ్వు వచ్చిందంటే అంత నవ్వుకున్నాము. అది లాస్ట్కి వచ్చేసరికి కొంచెం సెట్ అయిందన్నమాట. ఇంకా బోట్ ఆపేసరికి ఆ బోటింగ్లో ఆ డ్రైవర్ కూడా నవ్వుతున్నారు. అంత ఫన్ క్రియేట్ చేసింది నిజంగా శ్రీతన మాత్రం. అది బోట్ ఆపగానే వెంటనే లేచిపోయింది పాపం దిగిపోవడానికి అనమాట. చాలా భయం వేసింది తనకైతే. ఇంకా శ్రేయాంష్ అయితే చూస్తున్నాడు చుట్టూ వ్యూ, కాసేపు ఏడ్చాడు అంతా ఒక 2 minutes, కానీ మిగిలినంతా ఏం ప్రాబ్లం అవ్వలేదు. ఇంకా శ్రీతన ఇలా ఆగాక వెంటనే దిగింది పాపం. చాలా భయం వేసింది, కానీ పిల్లలకి ఏంటంటే అలవాటు అవుద్ది, భయం పోవాలి అని చెప్పేసి నేనైతే ఎక్కించానండి. కానీ ఫుల్ ఎంజాయ్ మాట, బాగా ఎంజాయ్ చేసాము. శ్రేయాంష్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడం కొంచెం రిస్క్తో పనే, కాకపోతే బోట్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన చాలా స్లోగా తీసుకెళ్లారు. అందుకని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళం, లేదంటే పిల్లల్ని అలాట్మెంట్ అయితే లేదు మరి చిన్న బేబీస్కి అయితే. కానీ రుషికొండ వెళ్తే మాత్రం, అంటే బోటింగ్ ఇష్టపడే వాళ్ళు వెళ్తే మాత్రం కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది అసలు. ఇక్కడైతే చాలా చాలా బాగుంది, నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను, నాకు చాలా ఇష్టం కాబట్టి. సో ఇక్కడ కాసేపు అయితే ఇలా బీచ్లో ఆడుకుంటున్నాము శ్రీతన, నేను, శ్రేయాంష్, ఇంకా మా హస్బెండ్. సన్సెట్ చూసారు కదా ఎంత బాగుందో, క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. పూర్తిగా చీకటి అయిపోయాక వెళ్తే ఏంటంటే అంతగా అనిపించదు, బాగా అనిపించదు. పిల్లలు ఆడుకోవడానికైనా మనకైనా సరే కొంచెం ఇలా సన్సెట్ అవుతుండగా వెళ్తుంటే వాళ్ళకి బాగుంటుంది, మనకి కూడా చూడడానికి అంత బాగుంటుంది. ఇంక ఇక్కడ శ్రీతన వాళ్ళ డాడీ ఏంటంటే ఇసుకలో వాళ్ళ నేమ్స్ రాసుకుంటున్నారు అనమాట. శ్రీతన నేను ఏం రాయి అంటే ఒక్కొక్కటి ఒక్కో లెటర్ ఒక్కోలా రాసింది. ఇంకెక్కడ ప్లేస్ ఉంటే అక్కడ రాసేస్తుంది, అది ఇష్టం వచ్చినట్టు అనమాట. ఒక లైన్ వైజ్ అస్సలు రాయలేదు. ఇంకా అది రాశాక అది పోయినంత వరకు అక్కడే నుంచుందన్నమాట. అమ్మ వాటర్ ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పి ఇలా మొత్తానికి వెయిట్ చేసి వాళ్ళు ఆ వాటర్ కోసం ఆ నేమ్ పోయినంత వరకు అక్కడే ఉన్నారు. ఇంక ఇక్కడ ఒక బోట్ ఉంటే సర్లే అని చెప్పి ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి బోట్ ఎక్కాం. ఇది కరెక్ట్గా స్టాండ్ అయి ఉంది కదా, నాకు తెలియక నేను బోట్ ఎక్కేసరికి వెయిట్కి అంటే ఒకవైపు పడిపోయింది బోట్. ఇంకా చూడాలి మళ్ళీ శ్రీతన అరుపు, అమ్మ బాబోయ్. అంటే 2 times బోటింగ్లో సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది. మళ్ళీ నేను అప్పటికి నేను లోపలే ఉన్నాను, అది జస్ట్ అలా అటు ఇటు ఊగుతుందన్నమాట. సో మిడిల్లో నుంచి ఉంటే కరెక్ట్గా బోటు స్టాండ్ అయి ఉంది, లేదంటే మాత్రం ఒకవైపు బెండ్ అయిపోతుంది. చూసారా ఆ బోట్ అలా బెండ్ అయింది, అలా బెండ్ అవుతుంది అన్నమాట. లాస్ట్కి అయితే ఇంక నేను దిగేసాక శ్రీతన అయితే ఫుల్గా బోట్లో కూర్చొని చాలాసేపు ఆడుకుంది, ఇంకా చాలా పిక్స్ అయితే తీసుకుంది శ్రీతనకి ఏంటంటే భయం ఎక్కువ, కాకపోతే మళ్ళీ కొంచెం తను సెట్ అవుద్ది. ఒక 5 minutes ఒక 10 minutes టైం ఇస్తే. ఇక్కడ శ్రేయాంష్కి శ్రీతనకి అయితే ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాం, మా ఫ్యామిలీ పిక్స్ కూడా. ఇంకా జనరల్గానే రుషికొండ బీచ్ అనగానే ఎక్కువ స్నానాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఒక చిన్న బార్డర్లో పెట్టారన్నమాట. ఇది ఒక థ్రెడ్తో అనుకుంటాను, కొంచెం లావుగా ఉంది, ఇలా చుట్టూ బార్డర్ వేశారు. సో అందులోనే స్నానం చేస్తే సేఫ్ అని చెప్పి అక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టారు. మేమైతే డిన్నర్ చేయడానికి సాయి ప్రియ రిసార్ట్స్కి వెళ్ళామండి. వైజాగ్లో ఉన్న అందరికీ తెలిసిందే సాయి ప్రియ రిసార్ట్స్ వ్యూ లోపల కూడా ఎంత బాగుంటుందో. ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి అంతా చూసేద్దామా.
ఒక్కసారి రిసార్ట్ అంతా అలా ఒక్క లుక్ వేద్దాం చూడండి ఎంత బాగుందో. నేనైతే ఎప్పుడు పిల్లలతో ఏంటంటే సోఫా కంఫర్టబుల్ మాట. సో నేను ఎప్పుడు సోఫా తీసుకుంటాను, అది ఇద్దరు పిల్లలతో కాబట్టి కంపల్సరీగా సోఫా తీసుకున్నాను. నెక్స్ట్ వెనకాల ఇలా మిర్రర్ ఉంటే కాసేపు వాళ్ళు చూస్తారు కదా, అంటే శ్రీయాంష్ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పి ఇలా బ్యాక్ సైడ్ మిర్రర్ ఉన్న ఈ ప్లేస్ అయితే మేము సెట్ చేసుకున్నాము. ఇక్కడ శ్రీయాంష్ శ్రితన అయితే వెయిటింగ్ మాట. చాలా ఆకలి వస్తుంది, బాగా ఆడాం కదా ఇంకా బీచ్లో. సో ఇంకా ఫుడ్ తినడానికి అయితే రెడీ అయిపోయాము. ఇంక ఇద్దరు స్పూను ఫోర్క్ పట్టుకుని రెడీగా ఉన్నారు మా పిల్లలు అయితే. శ్రితన ఏంటంటే సూప్ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంక ఇక్కడ మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అన్నమాట విష్ చేయడానికి అని చెప్పి. శ్రితన ఏమో చాలా బిజీగా ఉంది. ఇంకా శ్రీయాంష్ని ఒక్కదాన్ని హ్యాండిల్ చేయడం అనేది ఇంపాసిబుల్ మాట, చాలా కష్టమైన పని. మా హస్బెండ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా ఇద్దరిని మేనేజ్ చేయడం అనేది నా వల్ల అయితే అస్సలు అవ్వదు. సో శ్రితన ఏంటంటే కొంచెం పెద్దదయ్యింది కాబట్టి తనకి తెలుసు ఎక్కడ ఎలా ఉండాలి అని చెప్పి. సో శ్రితన వల్ల అయితే ప్రాబ్లం లేదు. శ్రీయాంష్ అయితే కొంచెం చిన్నవాడు కదా, సో కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమే అయ్యింది నాకు. ఇంకా శ్రితన ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తుంది ఈ మధ్య. మేమైతే ఒక 2 స్టార్టర్స్ చెప్పి ఒక మెయిన్ కోర్స్ తీసుకున్నాము. ఇంకా నేనైతే ఫుడ్ అయితే ఎక్కువ షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే శ్రీయాంష్ని హ్యాండిల్ చేస్తూ ఫుడ్ తింటూ ఇంకా వీడియో తీయాలంటే అస్సలు అవ్వదు కదా. లాస్ట్లో అయితే ఇలా కాంప్లిమెంటరీ ఐస్ క్రీమ్తో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రిసార్ట్స్లో ఏంటంటే బనానా ట్రీస్ ఉన్నాయన్నమాట చాలా. ఇక్కడ మా హస్బెండ్కి కాంప్లిమెంటరీ పంపించారు మేనేజర్. ఎంత టేస్టీగా ఉన్నాయో కానీ, అంటే ఇవి ఆర్గానిక్ బనానాస్ ఎంత యమ్మీగా ఉన్నాయంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా శ్రీయాంష్ అయితే నేను ఏం పెట్టడం లేదని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. ఆ పిల్లలకు కూడా బాగా తెలుసు ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు ఏం పెడతారని. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళగానే వాళ్ళ డాడీ ఏంటంటే ఐస్ క్రీమ్ టేస్ట్ చూపిస్తున్నారు చూడండి. ఐస్ క్రీమ్ కోసం వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు. నా దగ్గరగా చాలాసేపు చూశాడు, నేను పెట్టడం లేదు కదా ఇంకెందుకని చెప్పి వాళ్ళ డాడీ వైపు జంప్ చేశాడు. ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ తినేస్తున్నాడు మా బాబు అయితే. వాడికి అసలు ఎంత నచ్చిందో ఏంటో కానీ పదే పదే అడుగుతున్నాడు అన్నమాట ఐస్ క్రీమ్. చూడండి వాడి టంగ్ కూడా బయట తీసి చూపిస్తున్నాడు. బాగా ఎంజాయ్ చేశాడు. ఫుడ్ కంప్లీట్ అయిపోయాక మనం జస్ట్ రిలాక్స్ అవ్వడానికి ఏంటంటే ఇలా అవుట్డోర్లోని చైర్స్ కానీ ఒక బెడ్ మోడల్ చూసారా ఎంత బాగున్నాయి ఇవి. ఇక్కడ ఇలా ఉంటాయి, మనం ఎంతసేపు అంటే అంతసేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బర్త్డే ఈవెంట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు అన్నమాట ఎవరైనా బర్త్డేస్ అయితే. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది. అంటే మేము వెళ్ళే టైంకి ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనమాట. సో దాని వెనకాల వ్యూ కూడా ఎంత బాగుందో, అంటే మంచి పిక్స్ వస్తాయి. బర్త్డే అంటే డెకరేషన్ అలా ఏం కాకుండా మామూలు మనం నార్మల్గా కేక్ పట్టుకుని వెళ్ళి హ్యాపీగా కట్ చేసుకోవచ్చు, చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అలా. ఇంక ఇక్కడ మా శ్రితన బేబీ ఎందుకు అలిగిందన్నమాట. సో అందుకే మంచం మీద అలా పడుకొని ఉంది. వీడేమో ఆడుకుంటున్నాడు శ్రేయాన్స్ ఏమోని. మళ్ళీ నెమ్మదిగా దాన్ని బుజ్జగించి అప్పుడు తీసుకెళ్ళాము. ఇక్కడ రిసార్ట్స్లో డక్స్ కూడా ఉంటాయి, ఎంత బాగున్నాయో ఇవి. భలే అరుస్తుంది టక్కి అనుకుంటూ. మేము అప్పుడు నైట్ కదా, మేము ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోయింది. అంతా చీకటి అయిపోయింది. కొంచెం ఎర్లీగా వస్తే రిసార్ట్స్లో మంచి పిక్స్ తీసుకోవడానికి అయితే ఎంత బాగున్నాయి అంటే కొన్ని భలే అనిపించే. అంటే న్యూ కపుల్స్ కానీ మెటర్నిటీ ఫోటోషూట్స్ కానీ అలాంటివి చాలా బాగుంటాయి ఇక్కడైతే. ఇక్కడ ఇంకా సింహాసనంలా ఉందన్నమాట. సో ఇక్కడ శ్రేయాంష్ని కాసేపు కూర్చోబెట్టి ఆడిపించాము. పిక్ తీద్దామంటే అస్సలు అవ్వలేదు. సో లాస్ట్కి అయితే వాళ్ళ అక్కతో కలిపి తీసామండి. ఇలాంటివి పిక్స్ మనం మంచిగా రెడీ అయ్యి వెళ్తే మాత్రం సూపర్గా ఉంటాయి. ఇంకా ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది. శ్రతనాకి ఏంటంటే ఆ వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటానని చెప్పి అందుకే మేడం గారు అలిగారంట. కానీ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో, రిసార్ట్ వ్యూ, ఈ మొక్కలు ఇవన్నీ భలే గ్రీనరీ చాలా చాలా బాగుంది. కొంచెం ఎర్లీగా వస్తే అంటే లైట్ ఉండగా వస్తే చాలా బాగుంటుంది. పిక్స్ తీసుకోవడానికైనా మనం వ్యూ చూడడానికి కూడా భలే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అప్పటికే 9:30 అయిపోయింది, చాలా చీకటి అయిపోయింది. ఇంక ఇక్కడ శ్రతన ఏంటంటే ఈ వాటర్ ఫౌంటైన్ చుట్టూ తిరుగుతుంది. ఆ వాటర్ కావాలంట, వాటర్లో చేయి పెడతానని చెప్పి చాలాసేపు ఇంకా అక్కడే ఆడింది. శ్రతన కంటే వాటర్ చాలా 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 ఇష్టం. అసలు ఎంత ఇష్టపడుతుంది అంటే వాటర్ దగ్గరికి వెళ్తే తొందరగా రాదు అక్కడ నుంచి. ఇక్కడ చాలాసేపు ఆడింది. ఇంకా ఇంకా ఆడదామని చెప్పి మేము ఏమో రిసార్ట్ చూద్దామని నాకుంది.
సో కాసేపు రిక్వెస్ట్ చేసి ఆ యొక్క 5 నిమిషాలు అక్కడ ఆడిపించి అప్పుడు మెల్లిగా తీసుకెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర కిందన కూడా గ్రీనరీ అంతా బాగా చేశారు. ఈ గ్రీనరీ దగ్గర ఏంటంటే చిన్న చిన్న టార్టైజ్లు ఉన్నాయన్నమాట. నేను శ్రతనకి ఫస్ట్ నుంచి టార్టైజ్ ర్యాబిట్ స్టోరీ చెప్తాను అనమాట. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది శ్రతనకి టార్టైజ్ దగ్గర. అమ్మాయి టార్టైజ్ నిజమైనవా కావా అని చాలా డౌట్స్ కూడా వచ్చాయి మా అమ్మాయికి అయితే. ఇక్కడ ప్లాన్స్ ఇవన్నీ ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. ఈ ఫిషెస్ చూడండి ఎంత బాగా వేశారు అసలు. ఇక్కడ ఇందాక సీనరీ చూపించాను కదా మీకు కేక్ కటింగ్ దగ్గర, ఆ సీనరీ కానీ ఇది కానీ ఇవన్నీ ఈయన వేసారన్నమాట. ఈయన ఆర్టిస్ట్ శ్రీనివాస్ గారు అని చెప్పి. మొత్తం సాయిప్రియ లోపల అన్ని బొమ్మలు ఏమైనా చేస్తే అవన్నీ ఈయన చేస్తారు. సో ఇక్కడ మా హస్బెండ్ని విష్ చేస్తారన్నమాట. అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. మా వాడు శ్రీయంచి అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అంటే కొత్త కొత్త వాళ్ళు రావడం, ముద్దులాడుతున్నారు, ఎత్తుకుంటున్నారు. సో శ్రేయాంష్ కూడా వెళ్తున్నాడు కొంతమంది దగ్గరికి. నైట్ అయిపోయింది కదా, కానీ నైట్ కూడా చాలా బాగుంది లైట్స్తోని వ్యూ అయితే. చూసారు ఈ బొమ్మలన్నీ ఆయన వేసినవే, చాలా బాగుంది. చాలా గొప్ప ఆర్టిస్ట్ కదా, నాకు భలే అనిపించింది. మా హస్బెండ్ చెప్పారు మాట ఇవన్నీ ఆయనే చేశారని చెప్పి. మా శ్రతన మేడం ఏమో ఇక్కడ ఇలా ఫోజులు ఇస్తుంది అటు ఇటు. ఇక్కడ వీళ్ళు మీటింగ్ అయ్యిందంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కడ కొంచెం కొంచెం ఒక స్టెప్ వేసేసరికి ఒక్కొక్క ఫ్రెండ్ మీట్ అవుతున్నారు అనమాట. శ్రీయాంష్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, శ్రతన నేనేమో చుట్టూ తిరిగి చూస్తున్నాము. అక్కడ ఏమైనా ఉంటే పిక్స్ తీసుకుంటున్నాము. ఇవన్నీ ఏంటంటే రూమ్స్ అంటే ఈ పక్కనైతే ఫంక్షన్ అవుతుంది, బర్త్డే ఫంక్షన్. ఇది ఒక చిన్న ఓపెన్ బ్యాంకెట్ హాల్ మాట. ఇక్కడైతే ఎవరిదో 1 year బర్త్డే ఫంక్షన్ అవుతుందంట. నేను నార్మల్గా ఒకసారి చూద్దామని చెప్పేసి అలా వెళ్ళాను. చాలా బాగుంది, బాగా డెకరేట్ కూడా చేశారు సింపుల్గా. ఇక్కడైతే వాళ్ళు ప్రాపర్టీస్ పెడతారు కదా పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పి ఈ ప్రాపర్టీ పెట్టారన్నమాట. ఇక్కడ మా శ్రతన కూడా వెళ్ళింది కదా, తనకు నార్మల్గానే స్లైడింగ్ అంటే ఇష్టం కాబట్టి కాసేపు తిన కూడా ఆడింది. వాళ్ళ డాడీ ఎవరితోనో మాట్లాడుతున్నారు కదా, ఈ లోపల తినైతే ఇక్కడ ఆడుకుంటుంది. ఇది ఏంటంటే ఓపెన్ బ్యాంకెట్ హాల్ కదా, బీచ్ వ్యూకి ఆపోజిట్. సో మనం ఏంటంటే ఈ హాల్ నుంచి హ్యాపీగా బీచ్ వ్యూ చూడొచ్చు, హ్యాపీగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. నైట్ టైం కాబట్టి మనకి బీచ్ ఏం కనిపించడం లేదు, కానీ కొంచెం లైట్ ఉండగా అయితే బాగా కనిపిస్తుంది, బాగుంటుంది. ఇక్కడ శ్రతన అయితే బాగా ఆడుకుంటుంది. ఫుడ్ తిన్నది కదా, కొంచెం ఎనర్జీ వచ్చింది మళ్ళీ. సో అక్కడ కిడ్స్ ఎవరో ఉంటే వాళ్ళతో ఇలా ఆడుకుంటుంది. ఈ 1 year బేబీ బర్త్డే డెకరేషన్ లోపల ఇలా అరేంజ్ చేసుకున్నారండి వాళ్ళు, చాలా సింపుల్గా నీట్గా. అమ్మాయి ఎక్కువ డైనోసార్కి సంబంధించిన టీం వర్క్ పెట్టుకున్నారన్నమాట. ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది కదా. ఇదైతే ఇంకొక ఫంక్షన్ హాలు, ఇది ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్. ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు, చాలా పెద్ద ఫంక్షన్ హాల్ అండి. ఇక్కడ ఏంటంటే ఈ గ్రీనరీ మెయింటెనెన్స్ కోసం మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు కదా. శ్రతనకి వాటర్ చెప్పాను కదా చాలా ఇష్టం అని చెప్పి, ఆ స్ప్రింకిల్ చేస్తున్న వాటర్ దగ్గరికి వెళ్ళి అలా చేపెట్టి ఆడుతుంది. ఎంత ఎంజాయ్ చేస్తుంది అంటే అంత ఎంజాయ్ చేస్తుంది. ఎంతసేపు ఆడిపించినా ఇంకా తనివి తీరదు. ఇంకా వాటర్ చూడగానే మళ్ళీ మళ్ళీ అంటుంది. ప్రతి పైప్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ పెడుతుంది అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పైప్ దగ్గరికి వెళ్ళి అన్నీ ఎందుకు ఒకటి చాలు కదా అనేసి అంటే, అమ్మ వాటర్ వస్తుంది కదా అని చెప్పి. రిసార్ట్స్ లోపలైతే ఎంత బాగుంది అసలు అంటే అంత బాగుంది. కాకపోతే పిల్లలతో మేము ఆల్రెడీ రుషికొండ బీచ్లో బాగా ఎంజాయ్ చేసాము. ఒకటి బాగా టైర్డ్ అయిపోయామన్నమాట, వాక్ చేసే ఓపిక కూడా లేదు, అంతగా టైర్డ్ అయిపోయాము. ఇక్కడ ప్లాన్స్కి లైటింగ్ కట్ట పెట్టి చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇద్దరు కిడ్స్తో నడవడం అంటే అంత ఈజీ కూడా కాదు, పిల్లల్ని హ్యాండిల్ చేయడం కూడా. ఇక్కడైతే ఎంత బాగుందంటే ఒక మంచి వ్యూ మాట. మంచిగా డ్రెస్అప్ అయ్యి వస్తే మాత్రం పిక్స్ అదిరిపోతాయి. ఇక్కడ అంత బాగుంది. నాకేంటంటే ఇక్కడ మెయిన్ ఈ పంజరం నచ్చింది బాగా. అంటే కపుల్ షూట్స్కి అయితే బాగా యూజ్ అవుద్ది కదా. ఈ సైకిల్, ఈ చుట్టూ ఫ్లవర్స్ చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం. ఇది ఒక చిన్న ఫ్రేమ్, కపుల్ షూట్స్ కానీ మెటర్నిటీ షూట్స్ కానీ చిన్నపిల్ల ఫస్ట్ బర్త్డేకి కానీ చాలా బాగుంది. ఇక్కడ శ్రతనకి పెట్టి కొన్ని పిక్స్ తీసాము. యాక్చువల్గా ఇలాంటివి ఏంటంటే మనకి ఆ డ్రెస్ కూడా సూటబుల్గా ఉంటే ఆ పిక్స్ కూడా మరింత అందంగా ఉంటాయి. ఆల్రెడీ మేము ఫుల్గా టైర్డ్ అయిపోయాం కదా, కాకపోతే వెళ్ళాం కదా అని చెప్పి ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము.
ఇంక ఇక్కడైతే మేము లోపలికి అంటే రిసార్ట్స్ లోపలికి వెళ్ళినప్పటి నుంచి ఖాళీ లేదు అసలు. ఈవెన్ మేము బయటకు వచ్చేసరికి 10:45 అంత అప్పుడు ఖాళీ అయిందన్నమాట. మేము మొత్తం అంతా రౌండ్ వేసుకుని వచ్చేసరికి. సో లాస్ట్లో అయితే ఇక్కడ పిక్స్ తీసుకున్నాము. చాలా చాలా బాగుంది కదా. ఇక్కడ ఎక్కువ కపుల్ షూట్స్ అవుతుంటాయి కాబట్టి దానికి తగ్గట్టు ఇవన్నీ అరేంజ్ చేశారండి. ఇక్కడైతే మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం. మా హస్బెండ్తో అయితే నాకు బాగా నచ్చింది పిక్. ఇలా అయితే మా 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి. హ్యాపీగానా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.